రాఘవేంద్ర గారు ప్రతి సంవత్సరం ఉద్యోగ నియామకాలు అంటున్నారు. అంటే ఏదైతే ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా డిఎస్సి వాళ్ళకి కానీ ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న లక్షలాది మంది వారికి ఉపయోగం జరుగుతుంది. కాకపోతే క్వాలిటీ మాట ఏమిటి? ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ విషయంలో కావచ్చు, లోకేష్ ఎలాంటి దృష్టి పెడుతున్నారు? అంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మొన్న ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం ఎప్పుడైతే డిఎస్సి 16,347 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చామో, డిఎస్సి నోటిఫికేషన్ కోసంగా మొత్తం కూడా 3,30,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. దానికి తగ్గట్టుగా అప్లికేషన్స్ వచ్చేసి 5 lakhs ప్లస్ వచ్చాయి. అంటే ఒక్కొక్క అభ్యర్థి 2-3 పోస్టులకు అప్లై చేసుకొని ఉండొచ్చు. వీటన్నిటిని కూడా మెరిట్ బేస్డ్ లో మనం తీసుకోవడం జరిగింది. అంటే మేము గత ప్రభుత్వము ఏదైతే 106 కేసులు వేశారండి డిఎస్సిని ఆపాలి, రాష్ట్రంలో ఎవరికి కూడా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు రాకూడదు, టీచర్ ఉద్యోగాలు రాకూడదని 106 కేసులు వేసినా సరే మేము పగడ్బందీగా డిఎస్సికి ఏదైతే కట్టుబడి ఇచ్చిన మాట ప్రకారంగా పూర్తి చేసేసి ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్ గా మేము చెప్పినటువంటి 100 రోజుల్లో పూర్తి చేసేసి 15,941 మందికి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో మేము పదే పదే చెప్పేది అదే. మేము కోరుకునేది ఏంటంటే మొక్కై వంగనిది మానై వంగుద్దా అనే ఒక నానుడు ఉంది. అంటే విద్యార్థి దశలోనే మనం వాళ్ళకి క్రమశిక్షణ నేర్పించాలి, అదేవిధంగా వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యను అందించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి విద్యకు తగ్గట్టుగా ఉపాధి కల్పించే బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వారే నిజమైనటువంటి నాయకులు, వాళ్ళే నిజమైనటువంటి లీడర్. అయితే రాఘవేంద్ర గారు అయితే ఒక క్వశ్చన్ ఏంటి అంటే నెప్ ఏదైతే కేంద్ర నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఉందో, అంటే కొత్త తరం విద్యా విధానం తీసుకురావడం అయితే జరిగింది ఇండియాలో. అయితే దీని ప్రకారం చూసుకుంటే ఏదైతే స్టూడెంట్స్ మీద తెలియని బర్డన్ ఉంటుంది, ఈ హోంవర్క్ ప్రెషర్స్ కావచ్చు, రకరకాల ప్రెషర్స్ ఉన్నాయి. సో దీన్ని రిఫార్మ్స్ చేసి క్వాలిటీ అంటే స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని తీసుకురావడం జరిగింది. జగన్ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేశారా చేయలేదా అని పక్కన పెడితే ఆలోచన అయితే వచ్చింది. సో దాన్ని ఆ మంచి ఆలోచనని లోకేష్ ఎలా చూస్తున్నారు? ఆ విషయంగా ముందుకెళ్తున్నారా, లేదు అది కూడా జగన్ తీసుకొచ్చిన పాలసీ అని చెప్పేసి పక్కన పెట్టడం జరిగిందా? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి తెచ్చింది జీవో నెంబర్ 117 తెచ్చాడు. జీవో నెంబర్ 117 తీసుకొచ్చి ప్రజలను కాదు మన టీచర్స్ ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2022 అనుకుంటా, 2022లో జీవో నెంబర్ 117 తీసుకొచ్చేసి టీచర్స్ ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డిని వదిలేయండి, జగన్మోహన్ రెడ్డి సంగతి వద్దు. కాకపోతే కొత్త విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారా? ఈ రోజు నాకు జనసేన సోదరుడు కూడా చాలా క్లియర్ గా చెప్పాడు, ఎన్డీఏ వేరు, కేంద్రం వేరు, రాష్ట్రం వేరు కాదు. మేమేవైతే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం ప్రతి ఒక్క ఇంప్లిమెంటేషన్ కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క ఇంటర్ఫియర్ కానివ్వండి, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ గారి సలహాలు కానివ్వండి, అదే విధంగా విదేశాల్లో ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాడి యొక్క సలహాలు కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తీసుకొని మేము ఈ రోజు రాష్ట్రంలో విద్యా వ్యవస్థకి పటిష్టమైనటువంటి పునాదులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలా స్కూల్స్ కి వెళ్తాం, ఒకసారి చూడండి మీరు. ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో నేను ఇటు నెల్లూరులో తిరిగాను, ఇటు గుంటూరులో తిరిగాను. చాలా స్కూల్స్ విజిట్ చేసినప్పుడు చాలా స్కూల్స్ లో కూడా మనం చూసినట్లయితే సీట్లు అవైలబుల్ లేవు, అంతా ఫుల్ అయిపోయింది, క్లాసు ఫుల్ అయిపోయింది అని చెప్పేసి కూడా బోర్డులు పెట్టినటువంటి ఏ రోజైనా మనం అటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసామా? ఏ ప్రభుత్వ స్కూల్ అయినటువంటి సరే మనం అటువంటి దుస్థితి చూసామా? ఈ రోజు ఎందుకు చూస్తున్నామంటే ఉన్నటువంటి నాయకత్వం మీద, ఉన్నటువంటి రాష్ట్ర మంత్రి గారి మీద, విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ విద్యాశాఖ మంత్రి మీద ఈ రోజు రాష్ట్ర ప్రజలకి ఒక గట్టి నమ్మకం, వాళ్ళ యొక్క గట్టి భరోసా. ఈ రోజు రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలకు పోటీగా విద్యను అందించడం ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా ఆ విధమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యను అందించడానికి ముందుకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొకటి ఏదైతే మీరు అన్నారు నాణ్యమైనటువంటి విద్య ఖచ్చితంగా ఇస్తారో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని, ఇప్పుడు ఆల్రెడీ చూసే ఉంటారు. టీచర్స్ ఎవరైతే ఈ 15,941 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇంకా మనం వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్, అంటే రేపు 13వ తేదీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం. 13వ తేదీ కంటే ముందు కూడా
ఇప్పటికే వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి. ట్రైనింగ్ కూడా నేను కొంతమందితో మాట్లాడే, కొత్తగా ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో కొంతమంది మాట్లాడితే అసలు చాలా సంతోషంగా ఉంది. అసలు ఇటువంటి ఈ ట్రైనింగ్ లో మేము చాలా నేర్చుకున్నాము. చాలా అంటే విద్యార్థులకి ఏ విధంగా మనం వాళ్ళందరితో కూడా కమ్యూనికేట్ అవ్వాలి, విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఏ విధంగా మనం మంచి భరోసా ఇవ్వాలి, వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్ గా మాకు ట్రైనింగ్ లో నేర్పించడం జరిగింది. చాలా ఉపయోగపడింది. ఖచ్చితంగా నారా లోకేష్ గారి ఆలోచనలకు తగ్గట్టు మేమందరం 100% పనిచేస్తాము. ప్రైవేట్ స్కూల్స్ కు ధీటుగా ప్రభుత్వ స్కూల్ నిలిపే విధంగా కూడా మేమందరం కూడా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఎన్డీఏ కూటమి గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, ఈ రోజు మా మీద ఏ విధమైనటువంటి నమ్మకం పెట్టుకొని మాకు ఈ రోజు ఒక ఇంత పెద్ద ఎత్తున డిఎస్సి నిర్వహించి మాకు ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయమనే విధానంలో ఈ రోజు రాష్ట్రంలో కొత్తగా అయితే రాఘవేంద్ర గారు, ప్రాబ్లం ఎక్కడ జరుగుతుందంటే డిఎస్సి నియామకాల ద్వారా ప్రొఫెషనల్స్ ఏదైతే ప్రైవేటు స్కూళ్ళకి మించి అన్ని రకాల విద్యార్హతలు సాధించి వచ్చిన టీచర్స్ కాస్త వారు జాబ్ తెచ్చుకున్నాక డల్ అయిపోతున్నారు. ఎందుకు అంటే అప్పటి వరకు పడిన కష్టాన్ని పక్కన పెట్టేసి వారు కాస్త హ్యాపీ లైఫ్ని కోరుకొని టీచింగ్ విధానం తక్కువ క్వాలిటీ ఇవ్వడం వల్ల వారు ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత కష్టపడైనా డబ్బులు లేకపోయినా సరే ఇక్కడ క్వాలిటీ ఉండదు అని చెప్పేసి ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్న పరిస్థితి. అంటే ఇంత క్వాలిటీ జాబ్స్ ఇస్తున్నారు, మీరు క్వాలిటీ పీపుల్కి జాబ్స్ ఇస్తున్నారు, కానీ తర్వాత జాబ్ వచ్చాక వాళ్ళు ఆ పరిస్థితి ఉండట్లేదు. సో దీన్ని ఎలా మీరు సాల్వ్ చేయాలనుకుంటున్నారు? అదే అండి మెయిన్ ఇప్పుడు ఇందాక చెప్పాను 110 రద్దు చేసాము. 110 రద్దు చేయడం వల్ల టీచర్స్ మీద చాలా బడ్డెన్ తగ్గినటువంటి పరిస్థితి. తర్వాత ఈ ఇంతకు ముందులాగా టీచర్స్ 40 యాప్లు 50 యాప్లు ఇచ్చేసి ప్రతిరోజు ఆ యాప్ల్లో బాత్రూమ్ ఫోటోలు తీసో, లేకపోతే క్లాస్ రూమ్ ఫోటోలు తీసో, లేకపోతే ఇంకొకటి చేసో ఇవన్నీ కూడా ఫొటోస్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఉండేది ఒకే యాప్ అన్ని యొక్క డిపార్ట్మెంట్స్ కానీ అన్నిటి యొక్క సెక్టార్స్ కానీ కనెక్ట్ అయి ఉంటుంది. ఒకటిలో ఒకసారి మార్నింగ్ లాగిన్ అయితే సరిపోద్ది, ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి లాగిన్ అయిపోయి సరిపోద్ది. అదేవిధంగా టీచర్స్ మేమేమి వాష్రూమ్స్ అడగమనట్లేదు. అదే విధంగా టీచర్స్ వచ్చేసి మేము వైన్ షాప్స్ దగ్గర కాపలా పెట్టట్లేదు. అంటే గురువుని గురువులాగా గౌరవిస్తున్నాం, గురువు యొక్క బాధ్యతలను గుర్తిస్తున్నాం. వారికి కేవలం ఒక టీచర్ గా ఆయన చేయాల్సిన బాధ్యత ఆయన చేయమని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కానీ అది కూడా చేయట్లేదని కదా ప్రాబ్లము సార్ రాఘవేంద్ర గారు, అది కూడా జరగట్లేదు. ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ కి సంబంధించి ప్రైవేట్ స్కూల్స్లో తీసుకున్న బాధ్యత ఇక్కడ తీసుకోవట్లేదు అని తల్లిదండ్రుల అభిప్రాయం. అందుకే పిల్లలందరూ అటు ప్రైవేట్ స్కూల్స్ వైపు వెళ్తున్నారు. దీన్ని ఎలా మానిటర్ చేస్తారా? ఎలాగా అంటే ఇచ్చిన ఉద్యోగాలకి వాళ్ళు న్యాయం చేసేలాగా ఏమన్నా మీరు చర్యలు తీసుకోవడం కానీ దానికి సంబంధించి ఏమైనా రిఫార్మ్స్ అలాంటివి అడుగుతున్నాం. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఏ రోజైనా గవర్నమెంట్ స్కూల్లో స్కూల్ ఫుల్ అయింది, క్లాస్ రూమ్ ఖాళీ లేదు అని ఏ రోజైనా బోర్డు చూసామా? ప్రైవేట్ స్కూల్స్ లో చూసుంటాం మనం అడ్మిషన్స్ లేవు అని చెప్పేసి. గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్స్ లేవు అని ఏ రోజైనా బోర్డు చూసామా? దానికి అర్థం ఏంటి? చాలా క్లియర్ గా మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అంటే మీరు అన్నట్టు అక్కడక్కడ ఇబ్బందులు అయ్యి గతంలో వచ్చి ఉండొచ్చు, కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు. టీచర్స్ అందరూ కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు గవర్నమెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంది. టీచర్స్ సంబంధించి మీరు ఎవరైతే టీచర్స్ కొంతమంది వారి మీద బడ్డను పెరుగు, లేకపోతే వారి యొక్క పని ఒత్తిడి వల్ల ఇటువంటి సమస్యలకు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇప్పుడు క్లస్టర్ విధానం తీసుకొచ్చాం. క్లస్టర్ విధానం తీసుకురావడం వల్ల మనకి స్పేర్ లో టీచర్స్ ఉంటారు. ఒక స్కూల్లో 2-3 స్పేర్ ఉండడం వల్ల టీచర్స్ ఉంటున్నారు, పిల్లలు ఉండట్లేదు కదా. పాసిబుల్ అవుతుంది. టీచర్స్ ఉంటున్నారండి, టీచర్స్ ఉంటున్నారు, టీచర్స్ ఉన్న స్థాయిలో పిల్లలు ఉండట్లేదు కదా. మీరు డిఎస్సి పిల్లలు ఎక్కడ పోరండి. ఇప్పుడు నేనేది చందు గారు ఈ ఏవైతే ఏవైతే రిఫార్మ్స్ తీసుకొచ్చామో 1.5 year అయింది. సారీ చందు, 1.5 year అయింది మనం ఏవైతే కొత్త రిఫార్మ్స్ తీసుకొచ్చామో. ఈ 1.5 year లో చాలా చేంజ్ చూసాం. గవర్నమెంట్ స్కూల్స్ ప్రాస్పెక్ట్ లో చాలా చేంజ్ తీసుకొచ్చాం. ఈ చేంజ్ అంతా కూడా ఇవన్నీ ఓవర్ నైట్ అయ్యేది కాదు. గతంలో గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను బస్టు పట్టించేసి 3.5 లక్షల మంది స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళిపోయారు. ఎంతమంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేసుకుంటూ ఈ ప్రభుత్వము ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగాయి, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ స్కూల్స్ ఏమి చేయలేకున్నాయి, మనం ఏం చేస్తే స్టూడెంట్స్ స్ట్రెంత్ పెంచొచ్చు, పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మనం ఏ విధంగా పొందొచ్చు అని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఈ గవర్నమెంట్ అదే విధంగా మా యువనాయకుడు నారా లోకేష్ గారు క్షుణ్ణంగా పరిశీలిస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అందుకే దానిలోనే భాగంగానే ఈ రోజు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే ఉండే టీచర్స్ అందరిలో కూడా
1,94,000 పైన డిఎస్సి ద్వారా ఇచ్చింది మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం. వాటన్నిటితో పాటుగా ముఖ్యంగా అండి మనం ఇప్పుడు ఈ రోజు పేరెంట్స్ కి ఎక్కడంటే మెయిన్ గా ఒక నమ్మకం కలిగిందంటే, మేము అధికారంలోకి రాగానే ఇవేవైతే ఎడ్యుకేషన్ కి సంబంధించి ఫ్రీ కిట్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అనే పేరు పెట్టుకొని, గతంలో జగనన్న విద్యా కానుక సంథింగ్ ఏదో ఉండేది, ఈ రోజు ఆ పేరు తీసిపడేసాం. స్టూడెంట్స్ కి జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి స్కూల్ బ్యాగుల మీద వేసేసి, లేకపోతే తినే కిచిడీలు వేసి వీటి మీద వేసి పంపించాల్సిన అవసరం లేదు. వాటి ద్వారా నాణ్యమైనటువంటి యూనిఫామ్ ఇచ్చాం, ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ బుక్స్ ఇచ్చాం. ఈ విధంగా అదొక మార్పు తెచ్చాం. తర్వాత మధ్యాహ్న భోజనం ఏదైతే చెప్పామో, డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టేసి ఆమె పేరు ద్వారా సన్న బియ్యం ద్వారా ఈ రోజు ప్రతి స్కూల్లో కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా నాణ్యమైనటువంటి భోజనం పెట్టిస్తున్నటువంటి పరిస్థితి. అంటే గతంలో స్టూడెంట్స్ ఎక్కువ మంది స్కూల్స్ మారిపోవడానికి లేకపోతే ఇంకో స్కూల్ వెళ్ళిపోవడానికి, ఎందుకంటే మధ్యాహ్నం ఈ రోజు బడుగు బలహీన వర్గాలు పేద ప్రజలు ఉదయం ఎక్కాడితే గాని డొక్కాడిని కుటుంబాలు ఎన్నో కూడా వాళ్ళ పిల్లల్ని మేము ఎప్పుడో ఉదయం పనికి వెళ్తే సాయంత్రం వస్తాం, మా పిల్లలకి స్కూల్లో భోజనం సరిగ్గా ఉండట్లేదని ఏదో ప్రైవేట్ స్కూల్లో లేకపోతే ఇంకో దగ్గర పెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నాం, క్వాలిటీ బుక్స్, అదే విధంగా బ్యాగ్స్, అదే విధంగా యూనిఫామ్స్, వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇస్తా ఉన్నాం. అదే విధంగా ఎవ్రీ సాటర్డే నో బ్యాగ్ డే పెట్టాము. ఎందుకంటే స్టూడెంట్స్ మీద బర్డెన్ తగ్గించడం కోసంగా ప్రతి ఒక్కరు ఇటువంటివన్నీ కూడా ఎన్నో ఇన్నోవేటివ్ థింగ్స్ తీసుకొచ్చేసి స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ ఒకేసారి ఢీకొట్టడం కూడా కష్టం, ఎందుకంటే దే ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ఫైనాన్షియలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎప్పుడు మన సైడ్ నుంచి మనం ఏంటంటే, ఎప్పుడు కూడా ఒక పెద్ద హోటల్ ఉంటాడు, చిన్న హోటల్ ఉంటాడు. చిన్న హోటల్ కి ఎప్పుడు ఆ డిమాండ్ పెరుగుతుంది, క్వాలిటీ ఆఫ్ వాడు ఏదైతే మంచిగా మెయింటైన్ చేసి ఇవన్నీ చేస్తే అప్పుడే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు కూడా వాడికి అట్రాక్ట్ అయ్యి వాడి బిజినెస్ పెరుగుతుంది. సో సేమ్ స్ట్రాటజీ మనం ఫాలో అవ్వాలి. ఒకేసారి వాడి పెద్ద హోటల్ క్లోజ్ చేసుకోమనలేం కదా. సో అదే స్టామినాలో రానున్న ఈ 5 years లో ఖచ్చితంగా ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో తగ్గి గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ప్రాబల్యం పెరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కోసం మరి పోటీ పడే రోజులు అవకాశం ఉంటుంది చెప్తా ఉన్నారు.